వచ్చే వారంలో కల్కి 2898 ఎడి మూవీ గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా కాన్సెప్ట్ అర్థం కావడానికి ముందే కథను చెప్పేశాడు దర్శకుడు నాగశ్విన్. భైరవ బుజ్జికి సంబంధించిన యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేసిన నాగశ్విన్ కల్కి జర్నీ అంటూ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా కథను వివరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కల్కి కథ మన భారతీయ పురాణాలకు క్లైమాక్స్ లాంటిది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా కథ మొత్తము కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే 3 ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని అన్నాడు. అందుకే 3 అద్భుతమైన ప్రపంచాలను సృష్టించినట్టు చెప్పాడు. ఇప్పటికే ట్రైలర్లో ఈ 3 ప్రపంచాలను చూపించాడు. అలాగే ఈ 3 ప్రపంచాల కొత్త పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. శంబాలా ఎదురు చూస్తుంది, కాంప్లెక్స్ ప్రపంచాన్ని ఆక్రమించింది, కాశీ చివరి నగరం అంటూ కొత్త పోస్టర్స్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. అసలు నాగశ్విన్ ఊహ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి ప్రయత్నం నాగశ్విన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ విజువల్స్తో కల్కి రాబోతుంది. అందుకోసం 600 కోట్ల వరకు ఖర్చు చేశారు. అందుకు తగ్గట్టే కల్కి విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా కల్కి విజువల్స్ చూసి స్టాండింగ్ ఓవెన్షన్ చేసినట్లు చెబుతున్నారు. మరి కల్కి ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.